హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్రెడ్ వండర్స్ బై రిష్కా. ఈరోజు ఇంకో 4 కట్ బ్యాంగిల్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా, డిజైన్ హాఫ్ మూన్స్తో రస్ట్ ఆరెంజ్ కలర్ మీద ఎంత క్యూట్గా ఉందో డిజైన్. ఈ డిజైన్ ఎలా చేసుకున్నాను, ఏమేమి ఐటమ్స్ యూస్ చేశాను అంత ఈ వీడియోలో చూపిస్తాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ చూపిస్తాను. నేను ఆల్రెడీ 2 బ్యాంగిల్స్ అనేవి మేక్ చేసి పెట్టేశాను. ఇంకో 2 బ్యాంగిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేయండి ఎలా చేశాను అనేది. ఇక్కడ నేను యూజ్ చేసింది హాఫ్ మూన్ వైట్ అండ్ 3mm వైట్ స్టోన్స్. జస్ట్ ఈ 2 స్టోన్స్ వాడి మాత్రమే ఈ డిజైన్ కంప్లీట్ చేయబోతున్నాను. ఈ థ్రెడ్ చూసారా, 4 కట్ బ్యాంగిల్ 2/6 సైజ్ తీసుకున్నాను. రస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. అసలు కలర్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో వీడియోలో ఒకటి బయట ఇంకా బాగా కనిపిస్తుంది కలర్ అనేది. నేను ఫస్ట్ ఇట్లా బ్యాంగిల్ తీసుకొని హారిజాంటల్గా గమ్ పెట్టుకొని హాఫ్ మూన్ని ఇట్లా హారిజాంటల్గా పెట్టుకున్నాను. ఒకదానికోటి ఎదురుగా పెట్టుకోవాలి హాఫ్ మూన్స్ అనేవి. మధ్యలో ఒక 3mm పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, హాఫ్ మూన్ మధ్యలో ఒక 3mm పెట్టి మళ్ళీ ఇక్కడ హాఫ్ మూన్ ఎదురుగా పెట్టాలన్నమాట. హాఫ్ మూన్స్ అనేవి చూస్తున్నారు కదా, ఇలాగా బ్యాంగిల్కి 4 టైమ్స్ అనేది పెట్టుకున్నాను అనమాట నేను. ఇప్పుడు దానికి స్ట్రైట్గా మెజర్ చేసుకొని బ్యాంగిల్కి ఆపోజిట్లో చూసి మళ్ళీ అక్కడ కూడా డిజైన్ పెట్టేసుకున్నాను. ఒక బ్యాంగిల్కి 4 టైమ్స్ పెట్టాను. ఇట్లాగే కంటిన్యూ రిపీటెడ్గా. ఈ డిజైన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలన్నా, కస్టమైజేషన్స్ కావాలన్నా కమెంట్ చేయండి. నేను డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. వెరీ రీజనబుల్ ప్రైస్లో మనం బ్యాంగిల్స్ అనేవి మేక్ చేస్తామండి. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ సెంటర్లో అటొకటి ఇటొకటి మొత్తం 4 ఆపోజిట్ సైడ్స్లో ఈక్వల్ డిస్టెన్సెస్లో చూసి జాగ్రత్తగా స్టిక్ చేసుకోండి. కొంచెం హాఫ్ మూన్స్ పెట్టే దగ్గర గ్లూ అనేది ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే ఇవి 4 కట్ బ్యాంగిల్స్ కదా, సన్నగా ఉంటాయి. హాఫ్ మూన్స్ అనేది కొద్దిగా బయటకు వస్తుంది. అవి ఊడిపోకుండా ఉండాలంటే, ఎంత తగిలినా ఊడిపోకుండా ఉండాలంటే గ్లూ అనేది ఎక్కువగా పెట్టుకున్నామంటే గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటాయి. అందుకే కొంచెం గ్లూ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోండి హాఫ్ మూన్స్ పెట్టేటప్పుడు. ఇది 4th, ఇప్పటికి 3 పెట్టేసాం కదా, ఇది లాస్ట్ది. చూసారు కదా, ఇట్లాగా 4 సైడ్స్ 4 హాఫ్ మూన్స్తో ఇట్లా డిజైన్ పెట్టేసుకున్నాను. ఆ మధ్యలో కూడా ఎందుకో ప్లెయిన్గా అనిపించింది, గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఒక 3mm పెట్టేశాను అనమాట. 4 సైడ్స్ 4 3mm పెట్టేశాను. ఇప్పుడు బ్యాంగిల్ చూసారు అసలు ఎంత క్యూట్గా ఉందో. ఇలాగే 4 సైడ్స్ కూడా 3mm పెట్టేసుకోండి సెంటర్స్లో. బ్యాంగిల్ అనేది కంప్లీట్ లుక్ వస్తుంది. మీకు ఎగ్జాక్ట్గా అన్ని బ్యాంగిల్స్కి ఒకేలాగా డిజైన్ రావాలనుకుంటే ఒక పేపర్ తీసుకొని సర్కిల్ని 4 పార్ట్స్ లాగా లైన్స్ కొట్టుకోండి. దాన్ని మెజర్ చేసుకుంటూ చేయండి. అది ఇంకా ఈజీగా మీకు అన్ని బ్యాంగిల్స్ ఒకేలాగా వస్తాయి. అది ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈజీగా. చూసారు కదా, ఒక బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాంగిల్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ బ్యాంగిల్ స్లో మోషన్లో చూపించా కాబట్టి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి ఫాస్ట్గా చేసేస్తున్నాను.
చూసారు కదా, మన డిజైన్ సెకండ్ బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది. ఇవి నేను ఆల్రెడీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. డ్రై అవుట్ అయిపోయినవి, ఇంకా 2 డ్రై అవుట్ అవుతున్నాయి, అందుకని వాటిని కదిలియట్లేదు. డ్రై అవుట్ అయిపోయిన 2 బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చూడండి. డిజైన్ ఎలా ఉంది, ఈ కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి కూడా కమెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్రెడ్ వండర్స్ బై రిష్కా. కీప్ సపోర్టింగ్.